గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 17న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా అరెస్టు చేయించడాన్ని నిరసిస్తూ బోధన్పట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి తమ హక్కులు కాపాడాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని వారు వినతి పత్రం ఇస్తూ నిరసన తెలియజేశారు. అనేక ఏళ్లుగా కార్మికులు కనీస వేతనాలు అందక వారసత్వంగా గ్రామ పంచాయతీలకు బానిసలుగా పనిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర భారతంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు అడగడానికి కూడా ప్రభుత్వం అనుమతించకపోవడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన హక్కులు పరిష్కారం చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు సాగర్, మల్లేష్, టియుసిఐ నాయకులు పోషెట్టి, విజయ్ పటేల్, శివయ్య, బాబురావు, నాగనాథ్, శ్రీనివాస్, పాషా, చందు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అరెస్టు చేస్తూ మా కార్మికుల్ని అనగదొక్కుతున్నది. మరి గ్రామానికి పంచాయతీ కార్మికులే మేను, ఇల్లుకు స్తంభాలు ఏ విధంగానో గ్రామ పంచాయతీ కార్మికులు ఊరుకు సేవ చేస్తున్నారు. డెంగీ రాకుండా, ఏదో జ్వరాలు రాకుండా కాపాడితే ప్రాణాలు అడ్డంగా పెట్టి పంచాయతీ కార్మికులు పెడితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి కార్మికులు అంగదొత్తి మేము 1000 కావాలని, కోట్లు కావాలని, ఆస్తులు కావాలని పోవట్లేదు. కనీస వేతనము 26,000 రూపాయలు అడగగలిగిపోతే నిన్న ఎక్కడ వారిని అక్కడ అరెస్టు చేయడం జరిగింది. ఇది సరైనది కాదు. మరి మా సమస్యలు ఎమ్మటే తీర్చి మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు 2 రోజులు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపులో భాగంగా మేము ఈరోజు బోధన్పట్నంలో సిఐటియు, టియుసిఐల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అని చెప్పి ఒక పక్కన రాజకీయ నాయకులు చెప్తున్నారు. కానీ ఈ గ్రామాలని పారిశుద్ధ్య రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలని పరిష్కరించమని అడిగినందుకు మాట్లాడితే పరిష్కరించే నాదుడే లేదు. నిన్న రాష్ట్రంలో మేము ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఎక్కడికక్కడ పోకుండా అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ 5,000 మందితోనే రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసినాం. అయినా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి వెంటనే కార్మికులకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి, మా జీతభత్యాలను పెంచాలని చెప్పి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కేటగిరీల వారీగా ఎవరి హోదాలకు వాళ్ళను కల్పించాలని చెప్పి, కారోబార్ కానీ, బిల్ కలెక్టర్ కానీ వాళ్ళకు హోదాలని కల్పించాలని చెప్పి, వాళ్ళని గౌరవించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.